హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ప్రతిరోజు పత్రికాముఖంగా వచ్చే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్, జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ ఉద్యోగాలకి ఎటువంటి విద్యార్హతలు కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. నాకు చాలామంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు, అన్న ఇంటర్మీడియట్ చదువుతున్నాం, మేము అప్లై చేసుకోవచ్చా? అలాగే ఐటీఐ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చా? డిప్లొమా అర్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అని రకరకాల కామెంట్స్ అయితే వస్తున్నాయి. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకునేసి నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్, హైకోర్టు, జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా 3 months 6 months వ్యాలిటీస్తో అతి తక్కువ ధరకే అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూస్తున్నటువంటి డీటెయిల్స్ వచ్చేసి కానిస్టేబుల్ అఫీషియల్ నోటిఫికేషన్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలండి. మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ డీటెయిల్స్ని చూసుకుంటే కన్నా ఇక కానిస్టేబుల్ నోటిఫికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కావాలంటే ఆ లింక్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునేసి కూడా పూర్తి వివరాలను చదువుకోవచ్చండి. ఈ వివరాలు చూసుకుంటే ది క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ యాజ్ ఆన్ 1st July 2022 ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్ అనేసి ఇచ్చారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే ఫ్రెండ్స్ 2022 సంవత్సరం జూలై 1వ తారీఖు నాటికి 2022 జూలై 1వ తారీఖు నాటికి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు, ఇంటర్మీడియట్కి సరి సమానమైనటువంటి విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఇక్కడ మాత్రం ఈ డేట్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ అంటే కన్నా ఈ డేట్కి ఒక్కరోజు ముందుగా మీరు క్వాలిఫై అయినా కానీ ఒకరోజు ముందు అంటే కన్నా 2022 జూలై 1వ తారీఖు ముందుగా పాస్ అయితే చాలు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2022 జూలై 2వ తారీఖు మీరు పాస్ అయినట్లు మీకు సర్టిఫికేట్ వచ్చినా కానీ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదన్నమాట. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఈ డేట్కి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు కానీ, ఇంటర్మీడియట్కి సరి సమానమైనటువంటి విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు కానీ అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ప్రజెంట్ చదువుతున్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి వీలు కాదండి. ఓకేనా? ఇది అనమాట. ఇక ఇంటర్మీడియట్కి సరి సమానమైనటువంటి విద్యార్హత ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ అంటే ఏంటి? 10th క్లాస్ పూర్తయిన తర్వాత 2 years కోర్స్ అనమాట. ఇది ఇంటర్మీడియట్ అనేది 2 years కోర్సు. ఇదే పద్ధతిలోనే 10th క్లాస్ పూర్తయిన తర్వాత 2 years కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనేసి అర్థం అనమాట. అంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి ఐటీఐ అనేది 2 years కోర్స్ ఉంటుందన్నమాట. ఐటీఐ 2 years కోర్సు చేసినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. 10th క్లాస్ పూర్తయిన తర్వాత ఐటీఐ 2 years కోర్సు చేసినటువంటి అభ్యర్థులు, ఎలక్ట్రికల్ కానీ, ఫిట్టర్ కానీ ఇవన్నీ కూడా ఐటీఐ 2 years కోర్సులు అనమాట. ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఇవన్నీ కూడా ఐటీఐ 2 years కోర్సులు. ఆ అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఐటీఐలో 2 సంవత్సరాల కోర్సు ఎవరు చేసినా కానీ సరే ఈ పోస్టుకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే డిప్లొమా కూడా 10th క్లాస్ పూర్తయిన తర్వాత డిప్లొమా వస్తుంది కాబట్టి డిప్లొమా విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డిప్లొమా 2 years కోర్స్ కాదు, ఇంకా 3 years కోర్స్ అనమాట. అసలు ఇబ్బందే ఉండదు, దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు, 10th క్లాస్ పూర్తయిన తర్వాత ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు, డిప్లొమా అర్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులకి కొంత మినహాయింపు అయితే ఉంటుందండి. షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అభ్యర్థులకి. ఈ అభ్యర్థులు 2022 జూలై 1వ తారీఖు నాటికి ఎస్ఎస్సి పాస్ అయ్యి ఉండి, అంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 2 years 2 సంవత్సరాలు చదివి ఉండాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్కి
ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ చదివి ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యి ఉండి ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయినా కానీ పర్లేదన్నమాట. సబ్జెక్ట్స్ మిగిలినా పర్లేదు. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి కొంత ఆ అభ్యర్థులకి కొంత మినహాయింపు అయితే ఉంటుందన్నమాట, అంతే. కానీ ఇంటర్మీడియట్ అయితే 2 ఇయర్స్ అయితే చదివి ఉండాల్సి ఉంటుంది. అన్ని ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. ఫెయిల్ అయినా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్ విద్యార్హతల వివరాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.